దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 16 అధ్యాయము 7వ వచనం ప్రకారము యెహోవా ప్రవక్తైన సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను. దావీదు రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. సౌలు రాజరికమును అతని యొక్క సింహాసనమును నేను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి బిడ్డలారా, మీరు వివాహ విషయములలో దేవుని కోసం ప్రార్థన చేసి కనిపెట్టండి అని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు మోసపోయాడు కదా, మొదటి భార్య అయిన రాహేలు యొక్క అందము చూసి. అందుకనే దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేయగలిగినది జబ్బు కలిగిన లేయ. అందుకే యాకోబునకు లేయ మొదటి భార్యగా జబ్బు కళ్ళు అయినప్పటికీ కూడా ఒక ప్రణాళికగా వివాహం చేసినట్లుగా మనకి కనిపిస్తుందండి. మరి రెండవ భార్య అయిన మరలా రాహేలు కోసము మరి 7 సంవత్సరములు అనగా 14 సంవత్సరములు ఎదురు చూసి మరి వివాహం చేసుకోవడం జరిగింది. పై రూపమును చూసి మోసపోయిన యాకోబు 14 సంవత్సరములు కొలువు చేశాడు. ఆదికాండము 29 అధ్యాయము 17వ వచనం నుంచి 27వ వచనం వరకు. అటువంటి మోసపోయిన యాకోబు రెండో భార్య అయిన రాహేలు ఆంతరంగ రూపము ఏ విధంగా ఉన్నది అని అంటే, ఆదికాండము 31 అధ్యాయం 19 నుంచి 38వ వచనము వరకు కూడా ఆమె తండ్రి ఇంటి నుంచి ఆ యొక్క విగ్రహమును తీసుకొని యాకోబు ఇంటికి వచ్చింది. మరి అది మోసం కదండి. ఆ మోసమునకు దేవుడు ఆమెను శిక్షగా ఆదికాండం 35 అధ్యాయము 16 నుంచి 18 వచనములలో ఆమె ప్రసవేదన జరిగినప్పుడు, ప్రసవించేటప్పుడు ఆమె మరణించింది. అప్పుడు ఆ ప్రసవించినప్పుడు కుమారుడికి బెనోని, ఎందుకంటే నా భర్త నన్ను ఎంతగానో ప్రేమించాడు, మరి నువ్వు పుట్టడం వల్ల నాకు భర్తకు దూరం చేశావు అనేసి బెనోని అనగా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టినట్లుగా మనకు కనిపిస్తుందండి. వెంటనే ఆమె చనిపోయింది. కాబట్టి పై రూపమును చూసి కాకుండా దేవుడు భయభక్తులు గల బిడ్డలను వివాహం చేసుకోవాల్సిందని తెలియచేస్తూ ఉన్నాడు. పై రూపమును లక్ష్యపెట్టి మానవ నైజమును అనుసరించి సమూయేలు ప్రవక్త ఎలియాబును చూచి ఇతడే యెహోవా అభిషేకించువాడని మనకి సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 16 అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసుకుంటే, ఈ యొక్క దావీదు యొక్క తండ్రి అయిన యెషయా యొక్క కుమారుల విషయంలో, వారి యొక్క ఎన్నిక విషయంలో అక్కడ దావీదును ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో రాజుగా మనకి తెలియచేస్తుంటుందండి ఈ అధ్యాయాలలో. పై రూపమును లక్ష్యపెట్టే మానవ నైజమును అనుసరించి సమూయేలు ప్రవక్త ఎలియాబును చూచి ఇతడే యెహోవా అభిషేకించువాడు అనుకున్నాడు. అయితే గొర్రెలు కాయచున్న కడసారి వాడైన దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 16 అధ్యాయము 6-7 వచనములలో. న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువులో కూడా దేవుని చేత పోషింపబడిన బోయాజు కాపురమున్న బెత్లెహేము నుండి సొంత ఏర్పాటు మోయాబు తరలి వెళ్ళింది నయోమి కుటుంబము. 10 సంవత్సరముల తర్వాత నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని, మరలా సమృద్ధిగా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని ఆమె చెప్పిందండి ఒక సాక్ష్యంగా. ఇంకా శరీరేచ్ఛలు వదులుకోలేక ఇంకా శరీర సంబంధాలుగా జీవించే దేవుని బిడ్డలారా, మీ మార్గములను మార్చుకున్నట్లుగా దేవుడు అపాయము అనే సూచనతో హెచ్చరిక బోర్డు పెట్టక మానడు. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రార్థనలో కనిపెట్టండి అని చెప్తూ ఉన్నాడు. అటువంటివి జరిగినప్పుడు గమనించుకొని వాటి నుంచి తొలగిపోండి అని హెచ్చరిక చేస్తున్నాడు. యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో మనకి అక్కడ మార్గముగా ఒక బోర్డు మనకి అక్కడ కనిపిస్తుందండి ముందు చూపుగా. మీ మార్గము అటువైపుకు త్రిప్పుకొనండి. దేవుని ఉద్దేశము తన పిల్లలు రాజకీయ రహదారి వదిలి డొంక రోడ్లలో నష్టము కష్టం పొందకూడదు ఉండాలనే దేవుని యొక్క ఆశ. అందుకని ఈ బోర్డులన్నీ కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాడు.
హెచ్చరికగా. సరే, సొంత ఏర్పాట్లో భార్యను కోరుకున్న యాకోబు మామ మోసము ఒక చురక వేశాడు. తన ప్రమేయం లేకుండా తన ముందు దేవుడుంచిన పరిస్థితిని స్వీకరించే మనస్తత్వం లేకపోయినా కారణము తల్లి గర్భంలోని పట్టుదలతో తాను పట్టిన దాని కొరకే పోరాటం చేయడం అభ్యాసం కదా. గర్భంలోనే మరి పోరాటం చేశాడు. పట్టింది అతను పట్టుకొని ముందే నేనే పుట్టాలనేసి. జరిగిందేదో జరిగిపోయింది. తాను ప్రేమించని జబ్బు కళ్ళ లేయాను భార్యగా స్వీకరించినట్లు రాజీ పడను అనుకొని తాను ప్రేమించిన రాహేలు అందముగా ఉందని ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనిపిస్తుందండి. 17వ వచనము 27వ వచనంలో 20వ వచనములలో కొంచెంగా కష్టమైన ప్రయాస అయినా పొంది తీరాలి అనుకున్నాడు యాకోబు. విశ్వాసులారా, దైవభక్తులారా, యవ్వనస్తులారా, దైవ చిత్తానుసారమైన మార్గము విడిచి సొంత ఏర్పాటు మార్గములు వచ్చే ఆటంకములు దేవుని యొక్క హెచ్చరికలేమో జాగ్రత్తగా కనిపెట్టుకోనండి. అందుకు వెనక్కి తగ్గండి అంటున్నారు దేవుడు. మీ పట్ల ఆయన సంపూర్ణ చిత్తము కొరకు కనిపెట్టుకోనండి. అనుమానం లేదు. దేవుని చిత్తానుసారమైన మార్గములో కూడా అనేకమైన సార్లు ఆటంకములు వస్తూ ఉంటాయి, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, దేవుని తోడు అది అధిగమించుటకు సహాయపడుతుంది. ఆశ, ఆపేక్ష, ఆశయము ప్రేమగా మార్చుకుంటూ మరి 7 సంవత్సరములు కొద్ది దినములుగా గడిపాడు యాకోబు. సరే అనుకున్నట్లుగా సాధించాడు. అయితే మరొక ఆటంకము, ఈ ప్రేమ వివాహమునకు ఫలము దొరకలేదు. గర్భఫలము లేదు. గొడ్రాలితనము, పై రూపంలో గొడ్రాలితనము కనబడింది. ఎవరికి? లేయాకి. కానీ ఆమె యొక్క దాసి ద్వారా బిడ్డలను కన్నది. రాహేలు విషయంలో కూడా గర్భఫలము లేదు. ఎందుకు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గర్భఫలము లేదు. మరి గొడ్రాలుగానే ఉండిపోయాడు. ఎందుకు? పైన రూపం చూసి, అందం చూసి 7 సంవత్సరంలో మరి వివాహం చేసుకోవడం వలన 7 సంవత్సరములు కనిపెట్టి వివాహం చేసుకోవడం చూసుకెట్టప్పటికీ గొడ్రాలుగా ఉండిపోయింది. అది దేవుడు వేసిన మరొక చురక యాకోబునకు. ఇటువంటి 2 చురకలు పడ్డాయి, అనేకమైన చురకలు పడ్డాయి యాకోబునకు. ఈ గొడ్రాలు భార్య అడ్డం తిరిగింది. ప్రేమించిన భార్య మీద రగులుకొని కోపం వచ్చింది. నేనేమైనా దేవుడనా అన్నాడు. పాపం 2 భార్యలు, 2 దాసీలు. వారికి గర్భఫలం లేదని దాసీల ద్వారా బిడ్డలను కనడానికి వారు ఇష్టపడ్డారు. అందుకనే దాసీలు కూడా ఎదురు తిరిగారు యాకోబునకు. 4 స్త్రీలు యాకోబును బంతి ఆట ఆడుకున్నట్లుగా ఆడుకున్నారు. కానీ పాపం ఏం చేయగలుగుతాడు? మరి అతనే 14 సంవత్సరములు కావాలని మరి కొలువు చేశాడు వారి కోసం. తన నిస్సహాయ స్థితిలోనే సత్తు తెచ్చుకొని ఆస్తి వైపు మనస్సు నిలిపి మరొక అస్త్రప్రయోగానికి సన్నద్ధమయ్యాడు. మరొక చురక. దయచేసి గమనిస్తే నీ ఇంట్లో, నీ జీవితంలో సొంత ఏర్పాటే అని నీకు సమాధానం లేక ఉన్న కారణము అని గుర్తించుకో. లక్షల కట్నం తెచ్చే కోడలు కంటే తరతరాలు ఉండే ఆశీర్వాదము నీ ఇంటికి తెచ్చే పిల్లను కోరుకోనండి. చాలా ఇష్టపడి సొంత ఏర్పాటు చేసుకుంటే పశ్చాత్తాపడవలసిన క్షణాలు మీ జీవితంలో తప్పక ఉండక మానవు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడని రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా తెలియజేస్తుంది. యెహోవా దృష్టికి బహు పాపులను, దుష్టులనైనా మనుషులున్న సొదొమ యోర్దాను ప్రాంతంలో ఉన్నది. అయితే ఆ మరణమునకు సూచనగా ఉన్న యోర్దాను లోతు కన్నులను యెహోవా తోట వలెను కనబడగా ఆ ప్రాంతం అంతటిని తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారం. మరికొద్ది కాలంలోనే అతనిని, అతని ఆస్తి మొత్తము చెరపట్టకపోయింది. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. సొంత ఏర్పాటు నష్టమే కదా. సమాధానం లేకుండా అయిపోయింది. కష్టమైన, నష్టమైన, అయిష్టమైన ఆయన చిత్తంలో ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మంచి కుటుంబంలో ఏర్పరుస్తాడు. దేవుని ఏర్పాటులో, దేవుని సంఘములో వారికి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. దేవుడు వారికి మంచి ఉన్నతమైన ఆశీర్వాదములు దేవుడు ఇవ్వడానికి
ఈ యొక్క యాకోబు గురించి, అదేవిధంగా లోతు గురించి, దావీదు విషయములో, ఎస్తేరు విషయములో, రూతు విషయములో మనకి తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.